భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ నోట విన్నా ఒకటే మాట, ఒకటే చర్చ. బంగారం ధర భగభగ మండిపోతుంది, నిప్పులు చెరుగుతుంది. అసలు ఈ వార్తల్లో నిజమంతా? జ్యోతిష్యులు చెబుతున్న లెక్కలేంటి? మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్న సమీకరణాలేంటి? అసలు బంగారం ధర పెరుగుతుందా లేక సామాన్యుడికి అందుబాటులోకి వస్తుందా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఈ బంగారం గుట్టు మొత్తం విప్పబోతున్నాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఎందుకంటే ఇది మీ జేబుకు, మీ ఇంట్లోని ఆడబిడ్డల పెళ్లిళ్లకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయం. గ్రహాల కదలికలు మారబోతున్నాయి. జ్యోతిష్య పండితుల లెక్కల ప్రకారం రాబోయే రోజుల్లో గురు, శని, కుజ గ్రహాల స్థానాల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. హిందూ జ్యోతిష శాస్త్రంలో బంగారానికి కారకుడు గురు భగవానుడు. అలాగే మార్కెట్ ఒడిదుడుకులకు, లోహాలకు కారకుడు శనిదేవుడు. ఈ గ్రహాల సంచారం, వాటి వీక్షణాల వల్ల పసిడి మార్కెట్లో ఒక రకమైన అగ్నికీలలు లేవబోతున్నాయని జ్యోతిష్యులు ఘంటాపథంగా చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ ముగిసినా సరే, డిమాండ్ తగ్గినా సరే, కేవలం గ్రహాల ప్రభావం వల్ల బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతాయని, సామాన్యుడు తులం బంగారం కొనాలంటే ఆస్తి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు సిద్ధాంతులు హెచ్చరిస్తున్నారు. మరి నమ్మాలా, వదిలేయాలా అనే అనుమానం మనలో రావచ్చు. కానీ చరిత్ర ఏం చెబుతోంది? గతంలో కూడా గ్రహణాలు, గ్రహాల మార్పులు వచ్చినప్పుడు మార్కెట్ ఊహించని విధంగా స్పందించింది. సామాన్యుడిని ఎలా దహించబోతోందో ఇప్పుడు చూద్దాం. ఒక్క నిమిషం జ్యోతిష్యాన్ని పక్కన పెడితే అసలు ఎకనామిక్స్ ఏం చెబుతోంది? మార్కెట్ నిపుణుల మైండ్ వాయిస్ ఏంటి? నిపుణులు కూడా అంతర్జాతీయ పరిణామాల మీద. కనుక ప్రపంచంలో ఎక్కడ యుద్ధ వాతావరణం వచ్చినా స్టాక్ మార్కెట్లు కూలిపోతాయి. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద ఇన్వెస్టర్లందరూ తమ డబ్బును సేఫ్గా ఉంచడానికి బంగారం వైపు పరిగెడతారు. పెట్టుబడులు పెరిగితే ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలు, గ్లోబల్ ఇన్ఫ్లేషన్ వల్ల కరెన్సీ విలువ తగ్గుతున్నప్పుడు బంగారం విలువ పెరుగుతుంది. ఇండియాలోని ఆర్బీఐతో పాటు ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు టన్నుల కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నాయి. డిమాండ్ సప్లై కంటే ఎక్కువ ఉన్నప్పుడు ధర పెరగక ఏం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు మీ అందరి మైండ్లో ఒకటే ప్రశ్న. సరేనండి, జ్యోతిష్యం భయపెడుతోంది, మార్కెట్ లెక్కలు హెచ్చరిస్తున్నాయి. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. బంగారం మార్కెట్ అనేది ఎప్పుడూ ఒకే సరళ రేఖలో పైకి వెళ్ళదు. ఒకసారి పెరుగుతుంది, కాస్త తగ్గుతుంది, మళ్ళీ అంతకంటే స్పీడ్గా పైకి లేస్తుంది. రాబోయే రోజుల్లో ధరల్లో చిన్న చిన్న తగ్గుదలలు రావచ్చు. ఈరోజు 500 తగ్గచ్చు, రేపు 1000 రూపాయలు తగ్గచ్చు. తులం బంగారం ధర మరికొన్ని వేల రూపాయలు పెరిగేందుకే 80% అవకాశాలున్నాయని మార్కెట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరి ఈ భగభగా మండుతున్న బంగారం మంటల నుంచి మన జేబును మనం ఎలా కాపాడుకోవాలో ఓసారి తెలుసుకుందాం. మీరు కేవలం లాభాల కోసం బంగారం కొనాలనుకుంటే ఒకేసారి మీ దగ్గర ఉన్న డబ్బు మొత్తంతో బంగారం కొనకండి. దీనినే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ప్రతి నెల కొద్ది కొద్దిగా డిజిటల్ గోల్డ్ లేదా సావరిన్ గోల్డ్ బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టండి. బంగారం ధర రోజువారీగా 200 లేదా 300 రూపాయలు తగ్గినప్పుడు నిరాశపడకండి. అదే మీకు లక్కీ ఛాన్స్. ఆ టైంలో కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. సో జ్యోతిష శాస్త్రం హెచ్చరిస్తున్న గ్రహాల భయం ఒకవైపు, అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషిస్తున్న ఆర్థిక సమీకరణాలు మరోవైపు. బంగారం ధర భగభగ మండటం ఖాయంగానే కనిపిస్తోంది. కాబట్టి పసిటి ప్రియులారా, స్మార్ట్గా ఆలోచించండి. సమయం ఉన్నప్పుడే సరైన నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఇంట్లో వాళ్లకు, బంగారం కొనాలనుకునే మీ స్నేహితులకు ఇప్పుడే షేర్ చేయండి. రాబోయే రోజుల్లో బంగారం ధర ఎంతవరకు వెళుతుందని మీరు అనుకుంటున్నారు? తులం 2 లక్షల రూపాయలు దాటుతుందా? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.